కు మేము వస్తూ ఉన్నటువంటి వారున మరి ఆమెను గూర్చి మీరందరూ కూడా ప్రార్థించాలని క్రైస్తవ సహోదరులతో పాటు అందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉన్నటువంటి వారున షీజ్ అన్ ఇండియన్ సిటిజన్. ఆమె భారతదేశం యొక్క పౌరురాలు. మరి ఆమె తన యొక్క పరిస్థితిని బట్టి యెమెన్ అనే దేశానికి వెళ్ళటం, తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నిటిలో కూడా ఆమె చిక్కుకుని ఈ రోజున జైలు పాలవటం మనం చూస్తున్నాం. అంతేకాదు మరి యెమెన్లో ఉన్నటువంటి సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ మరి ఆమెకి ఉరిశిక్ష విధించినట్లుగా వార్తా కథనాలు చూస్తున్నాం. మరి దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం